ఓవర్ థింకింగ్ అంటే ఒక బలహీనత అని చాలామంది అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే దాన్ని సరిగ్గా వాడగలిగితే అది ఒక సూపర్ పవర్. ఓవర్ థింకింగ్ కేవలం ఆందోళన కాదు. మీ బ్రెయిన్ చేసే ఒక హై లెవెల్ ప్రాసెసింగ్. అసలు ఎందుకు దీన్ని సూపర్ పవర్ అంటున్నానో తెలుసా? 1. ప్యాటర్న్ రికగ్నిషన్. ఓవర్ థింకర్స్ ఏ విషయాన్ని పైపైన చూడరు. లోతుగా ఆలోచించటం వల్ల ఇతరులు గమనించని కనెక్షన్స్, ప్యాటర్న్స్ని వీళ్ళు ఈజీగా కనిపెట్టగలరు. వీళ్ళు ఒక హ్యూమన్ రిస్క్ అసెస్మెంట్ మెషిన్ లాంటి వాళ్ళు. 2. ప్రాబ్లమ్ సాల్వింగ్. చాలామంది మొదటి సొల్యూషన్తో ఆగిపోతారు. కానీ వీళ్ళు ఒకవేళ ఇలా జరిగితే ఏంటి అని ప్రతి సీన్ని ఊహించుకుంటారు. దీనివల్ల ఏ సిచ్యువేషన్ వచ్చినా ఫేస్ చేయడానికి వీళ్ళు ముందే రెడీగా ఉంటారు. 3. అవేర్నెస్. ఎదుటివారి వాయిస్ టోన్, బాడీ లాంగ్వేజ్ వెనుక ఉన్న అసలు అర్థాన్ని వీళ్ళు ఈజీగా పట్టుకోగలరు. అంటే వీళ్ళు చాలా అబ్జర్వెంట్గా ఉంటారన్నమాట. 4. అటెన్షన్ టు డీటెయిల్. ఇతరులు మిస్ చేసే చిన్న చిన్న మిస్టేక్స్ కూడా వీళ్ళ కంటికి కనిపిస్తాయి. వీళ్ళ మైండ్ పర్ఫెక్షన్ని కోరుకుంటుంది. అందుకే వీళ్ళు చేసే ప్రతి పని తరోగా ఉంటుంది. 5. క్రియేటివ్ డెప్త్. గ్రేటెస్ట్ థింకర్స్, రైటర్స్, ఇంజనీర్స్ అందరూ ఓవర్ థింకర్సే. వాళ్ళు తమ మెంటల్ ఎనర్జీని డిస్ట్రక్షన్ కోసం కాకుండా క్రియేటివిటీ కోసం ఎలా వాడాలో నేర్చుకున్నారు. ఒకే ప్రాబ్లం గురించి వలయంలో తిరుగుతూ ఆలోచించడం డిస్ట్రక్టివ్ ఓవర్ థింకింగ్. దీన్నే మనం మార్చుకోవాలి. మీ ఆలోచనలను స్ట్రాటజీగా మార్చుకోవటం కన్స్ట్రక్టివ్ ఓవర్ థింకింగ్. రోజుల తరబడి పదే పదే ఒకే విషయం గురించి ఆలోచనల సునామీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే మీరు వర్రీ టైం టెక్నిక్ని ఫాలో అవ్వండి. ఇందులో మీరు కేవలం 3 స్టెప్స్ మాత్రమే ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్, షెడ్యూల్. రోజులో ఏదో ఒక టైం, ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ 5 to 5:20 వరకు ఓన్లీ 20 మినిట్స్ని వర్రీ టైంగా ఫిక్స్ చేసుకోండి. ఆ టైంలో తప్ప మీరు మరే టైంలోనూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆ విషయం గురించి ఆలోచించకూడదు. సెకండ్ స్టెప్, వాయిదా. డే టైంలో ఆ విషయం గురించి మీకు ఏదైనా టెన్షన్గా అనిపిస్తే దీని గురించి ఇప్పుడు ఆలోచించను, ఈవినింగ్ 5కి ఆలోచిస్తాను అని మీ మెదడుకు చెప్పండి. ఇక లాస్ట్ స్టెప్, ఎగ్జిక్యూషన్. 5 గంటలు కాగానే మిమ్మల్ని ఆలోచనలతో ఇబ్బంది పెడుతున్న ఆ విషయం గురించి ఆలోచించడం ప్రారంభించండి. సొల్యూషన్స్ వెతకండి. ఒక పేపర్ తీసి రాయండి. మీకు ఏది అనిపిస్తే అది చేయండి. కానీ 5:20 అవ్వగానే ఆ పేపర్తో పాటు మీ ఆలోచనలను కూడా మూసేయండి. ఆపలేని ఆలోచనలను ఆపటానికి వర్రీ టైం చాలా బాగా పనిచేస్తుంది. మీ ఆలోచనలు మీ శత్రువులు కాకూడదు. అవి మీ సమస్యలకు పరిష్కారాలు చూపే సాధనాలు కావాలి. మీకు ఓవర్ థింకింగ్ వల్ల ఇబ్బందిగా ఉంటే వర్రీ టైంని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.